శరత్కాలం వచ్చింది. శరత్కాలంలో పౌర్ణిమ, మంచి వెన్నెలతో కూడినటువంటి రాత్రి. మనం శరన్నవరాత్రులు అని చేస్తూ ఉంటాం కదా. శరత్కాలంలో ఉండేటటువంటి చంద్రుడికి మాత్రమే ఒక పేరుంది, పరిణత చంద్రుడు అని పిలుస్తారు ఆయన. ఆ కాలమునందు వచ్చేటటువంటి వెన్నెల చాలా విశేషంగా ఉంటుంది. ఆ శరత్కాల పౌర్ణమి నాటి రాత్రి కృష్ణ భగవానుడు యమునా నది సైకతమునందు యమునా నది ఒడ్డున నిలబడ్డాడు. నిలబడి ఆయన వేణునాదం చేశాడు. ఒక గొప్ప మోహన గీతాన్ని ఒకదాన్ని ఆలాపన చేశాడు ఆ వేణువు మీద. చేస్తే ఇక్కడ మీరు దీన్ని చాలా జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయాలి. అక్కడ అనేక మంది గోపాలులు ఉన్నారు, గోపకాంతలు ఉన్నారు. గోపాలుల గురించి మాట్లాడరు, గోపకాంతల గురించే మాట్లాడతారు. వాళ్ళలో కొంతమంది దూడల్ని విడిచిపెడుతున్నారు పాలు తీయడానికి, మరికొంతమంది పాలు పితుకుతున్నారు, మరికొంతమంది పితికిన పాలని అగ్నిహోత్రం మీద పెడుతున్నారు, మరికొంతమంది పాలని దింపుతున్నారు. అంటే ఇవన్నీ ఒక ఇంట్లో కావు, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలా. మా ఇంట్లో పాలు కాస్తున్న సమయంలో ఉదయం మా చెల్లెలి ఇంట్లో పాలు దింపుతూ ఉండొచ్చు, ఆశ్చర్యం లేదు కదా అది అలా. అందుకని పాలు దింపుతున్నారు. వేరొకరి ఇంట్లో అప్పుడే చల్ల చేసే ప్రయత్నం చేస్తున్నారు. వేరొకరి ఇంట్లో అప్పుడే తన బిడ్డడికి పాలు ఇవ్వడానికి ఒక స్త్రీ ప్రయత్నం చేస్తోంది. ఈలోగా కృష్ణ భగవానుడు ఊదినటువంటి ఆ వంశీరవం వినపడింది. వంశీరవం వినపడగానే ఇక్కడే మనస్సులో కృష్ణ భగవానుడి దర్శనం చేసి ఇంత గొప్ప వంశీరవాన్ని చేస్తున్నటువంటి ఆ మోహనరాగాన్ని పలుకుతున్నటువంటి కృష్ణ పరమాత్మ యొక్క రూపాన్ని చిత్రించుకొని గాఢాలింగనం చేసుకుని ఆ మైమరపు చేత పరవశులై ఇక్కడే శరీరాన్ని వదిలిపెట్టేశారు కొందరు గోపకాంతలు. మరికొంతమంది భర్తలు అడ్డుపడుతున్నా, మామలు అడ్డుపడుతున్నా, మరుదులు అడ్డుపడుతున్నా, కొడుకులు అడ్డుపడుతున్నా, మాకు కృష్ణుడితోటి రాసలీల చెయ్యాలి, మేము ఆయన చేత ఆనందం అనుభవించాలి అని వీళ్ళందరినీ తోసేసి కృష్ణుడు ఎక్కడ ఈ వేణువు మీద రాగాలాపన చేస్తున్నాడో అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే కృష్ణుడు వీళ్ళందరినీ చూశాడు. చూసి, మీరందరూ సంసారములు చేస్తున్న వాళ్ళు కదా, మీకు భర్తలున్నారు, మీకు బిడ్డలున్నారు, మామలున్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, మరుదులున్నారు. ఇలా వేళ కాని వేళలో పరపురుషుడి దగ్గరికి స్త్రీలు పరిగెత్తుకుని వస్తే మానమర్యాదలు మంట కలిసిపోవా? అలా పైగా ఒక స్త్రీ పరిగెత్తింది, పోనీ కులట అలా చేసింది అనుకోవచ్చు. కొన్ని వేల మంది గోపకాంతలు పరిగెడుతున్నారు. మరి ఇంతమంది పరిగెడుతుంటే అడ్డడమే తప్ప వెంట పడి పరిగెత్తరా గోపాలురు? మేము అడ్డామండి, వాళ్ళు వెళ్ళిపోయారండి అని చెప్పి ఏదో బ్యారికేడ్లు తోసుకుని వెళ్ళిపోతే చూస్తూ ఊరుకున్న కార్యకర్తల్లా చూస్తూ ఊరుకుంటారా? అంతే తప్ప వెంటపడి వెనక్కి తీసుకురారా? వాళ్ళు వెళ్ళరా? అలాగా అలా ఎందుకు జరుగుతుంది రాసలీలలో అంటే? ఇన్ని ప్రశ్నలకి నేను ఒక్క జవాబు చెప్పేస్తాను, మీరు దాన్ని అన్వయం చేసుకోండి. దీనికి అర్థం ఏమిటో తెలుసా అండి? వేణునాదము వింటే గోపకాంతలకు ఏమైనది అన్నారు, అనంగవర్ధనమైనది అన్నారు. ఈ మాట వాడి వ్యాసుల వారు మనందరినీ సమ్మోహనాస్త్రం వేశారు. కృష్ణుడు వేయలేదు, ఆయన వేశారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? కృష్ణ పరమాత్మ పాదాల దగ్గరికి వచ్చి పట్టుకుని, అంటే కృష్ణ పరమాత్మ అన్నారు, అలా మీరు రానుకూడదు, నన్ను అడగనుకూడదు. ఇంత రాత్రివేళ నేను వంశీరవం చేస్తే మీరు పరిగెత్తుకొచ్చి పైగా నాతో సుఖం అభిలషించి నాతో ఉంటానంటారా? తప్పు, మీరందరూ ఇంటికి వెళ్ళిపోవాలన్నారు. అంటే వాళ్ళన్నారు, అయ్యో ఎన్నో జన్మల తర్వాత మా తపము ఎలమిని పండి చేరితి మెట్టకేలకున్, ఎన్ని సంవత్సరాల నుంచో ఎన్ని జన్మల నుంచో మేము చేసినటువంటి తపస్సు పండితే ఈశ్వర నీ పాదాల దగ్గరికి చేరుకున్నాం, మమ్మల్ని తిరిగి వెళ్ళిపోమంటావా? మా మగల చేరనొల్లము, తిరిగి మా భర్తల దగ్గరికి వెళ్ళన్న మాట నువ్వు అనకూడదు. ఎందుకని? వాళ్ళు లౌకికమైనటువంటి పతులు, అది సంసారమునకు హేతువు, మాకు అదొద్దు, మాకు జగత్పతి అయినటువంటి నిన్ను చేరిపోతాం ఇంకా, అందుకని మాకు సంసారమొద్దు. మా మగల చేరనొల్లము పద్మగంధముల్ మరిగిన తేటులితర కుసుమమ్ముల పొంతకు పోవనేర్చునే అని అడిగారు వాళ్ళు. పద్మములోంచి వచ్చేటటువంటి సువాసనలను ఆఘ్రానించడానికి అలవాటు పడిపోయినటువంటి తుమ్మెద ఏ పువ్వు దగ్గరికి పడితే ఆ పువ్వు దగ్గరికి వెళ్ళి దాని వాసన పీలుస్తుందా? పతి అని పిలవబడేటటువంటి వాడు, భరించేటటువంటి వాడు, రక్షించేటటువంటి వాడు, ఆ లక్షణములు ఉన్నవాడివి నీవు మమ్మల్ని దరి చేర్చాలి. ఎన్ని జన్మల నుంచి తిరుగుతున్నామో ఇలాగా, మాకు మోక్షం ఇవ్వాలి. నువ్వు మళ్ళీ మా పతుల దగ్గరికి వెళ్ళిపో అంటామని మేము వచ్చాం అనుకుంటున్నావా? మేము మళ్ళీ తిరిగి వెళ్ళడానికి నీ దగ్గరికి రాలేదు, మాకు తిరిగి రావలసిన అవసరం లేని మోక్ష పదవిని ఇమ్మన్నారు. అంటే పరమాత్మ ప్రీతి చెందారు వాళ్ళ మాటలకి. అంటే వెళ్ళడం ఒకెత్తండి, వెళ్ళి నిలబడడం ఒకెత్తు. ఒక కృష్ణుడితో ఇన్ని వేల మంది ఎలా ఆడతారు? ఏకకాలమునందు బ్రహ్మైక్య సిద్ధిని ఇంతమంది భాగవతులు ఎలా పొందగలుగుతున్నారు? గోపిక 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 గోపిక, మధ్యలో కృష్ణుడు, కృష్ణుడు కృష్ణుడు, మధ్యలో గోపిక. ఎంతమంది అయినా ఏకకాలమునందు మోక్షానుభవాన్ని పొందుతారు. ఇంతమందితో కలిసి కృష్ణుడు ఆడుతున్నాడు రాసక్రీడ. ఇంతలోనే కొంతమంది గోపకాంతలు చూసి వీణలు మీటుతున్నారు, కొంతమంది మృదంగధ్వని చేస్తున్నారు. వీళ్ళందరూ ఆడుతుంటే నడుములు వీగియాడ, వీళ్ళ నడుములన్నీ కదిలిపోతున్నాయి. నడుములు వీగియాడ చిరునవ్వులు నవ్విటిలింగ, ఆ చిరునవ్వులు నవ్వుతూ ఉన్నారు. హారముల్ సుడివడ
ఆ వేసుకున్న హారాలన్నీ పెనవేసుకుపోయాయి. మేఖలల్వదల శృతిభూషణముల్ చెలింప కురుల్ చెలింప, ఆ వెంట్రుకలన్నీ కదిలిపోతున్నాయి, చెవులకు పెట్టుకున్న ఆభరణాలు కదిలిపోతున్నాయి. ఘర్మముల్నడమ, ఒంటికి చెమట పట్టేసింది. వాళ్ళకి పట్టినటువంటి చెమటని పోగొట్టడానికి, వాళ్ళు పొందుతున్నటువంటి ఆనందంలో శరీరమునకు పొందినటువంటి బడలికని తీర్చడానికి ఆ యమునా నది మించి వచ్చినటువంటి చల్లటి గాలుల చేత వాళ్ళు బహిర్ముఖులయ్యారు. బహిర్ముఖులై వాళ్ళకి ఒక చిన్న భావన లోపల వచ్చింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, మేమందరం కృష్ణుడితో ఆనందం అనుభవిస్తున్నాం అన్నారు. అని అనడం ఏమిటి, కృష్ణుడు అదృశ్యం అయిపోయాడు. అంటే ఏమైంది, మళ్ళీ సమాధి స్థితి ఎందు కుదురుకోవడం కుదరట్లేదు కూర్చున్నప్పుడు తపస్సులో. ఇప్పుడు వాళ్ళ బాధ ఎలా ఉంటుందో తెలుసా అండి. పున్నాగ చెట్టు దగ్గరికి వెళ్ళి, ఓ పున్నాగ చెట్ట, కృష్ణుడు ఎటొచ్చాడో నువ్వు చూసావా? నీ పూలల్లో దాక్కున్నాడా? నీ చెట్టులో దాక్కున్నాడా? ఓ మన్మథ వృక్షమా నీకు తెలుసా? ఓ చందన వృక్షమా నీకు తెలుసా? అని పైగా చెట్ల దగ్గరికి వెళ్ళి నల్లనివాడు వెళ్ళి వీళ్ళందరూ మల్లె పొదలను అడుగుతున్నారు. ఓ మల్లె పొదలారా, నల్లనివాడు, నల్లగా ఉంటాడు, మేలి చిరు నవ్వులవాడు, చక్కటి నవ్వు నవ్వుతుంటాడు, నవ్వు రాజిల్లెడు మోమువాడు, చక్కటి ఆ నవ్వేటటువంటి వాడు, పద్మనయనములవాడు, పద్మముల వంటి కన్నులున్నవాడు, మౌళి పరిసర్పిత పింఛమువాడు, నెమలి పింఛం ధరించిన వాడు. అప్పుడు వాళ్ళందరూ మళ్ళీ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందారు, జలక్రీడలాడారు, అందరూ జీవబ్రహ్మైక్య సిద్ధిని అనుభవించినారు. దాన్ని రాసలీల అని పిలుస్తారు.